నమస్తే, నా పేరు నాగేందర్. మీరు చూస్తున్నారు N5 మీడియా. ఈ రోజు మనమైతే షాద్ నగర్ దగ్గర ఉన్నటువంటి కొందుర్గు మండలానికి సంబంధించిన చిన్నమిత్యాల గ్రామానికి అయితే వచ్చి ఇక్కడ గత 5 సంవత్సరాలుగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రైతు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఎలాంటి వెరైటీ వేశారు, వీటిలో లాభాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఎలాంటి దిగుబడి వస్తుందనేసి రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సత్యపాల్ రెడ్డి. సత్యపాల్ రెడ్డి గారు. మా విలేజ్ వచ్చేసి చిన్నమెందాల్, కొందుర్గు మండల్, రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ, షాద్ నగర్ టౌన్. ఓకే సార్, మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్? మేము గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఓకే, అంటే గతంలో ఏం చేసేవాళ్ళు ఇంతకుముందు ఈ పొలంలో? ఇంతకుముందు ఇందులో కాటన్, మొక్కజొన్న, ఓకే, ఇది వేసేవాళ్ళం రెగ్యులర్ గా. ఓకే, ఇది కొత్తగా ఉంది అని ఒక 5 సంవత్సరాల కింద స్టార్ట్ చేయడం జరిగింది డ్రాగన్ ఫ్రూట్. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? ఇది మొత్తం మనకు వచ్చేసి 10 ఎకరాల్లో ఉంటుంది. ఓకే, మొదట్లో ఏ వెరైటీ పెట్టారు మీరు? మేము మొదట్లో సియామ్ రెడ్ అని, మలేషియన్ రెడ్, దానికి ఇక్కడ వచ్చినాక సియామ్ రెడ్ అని, సివెరైటీ అని, అది కల్టివేషన్ చేసాం. ఓకే, ఎన్ని ఎకరాల్లో మొదట్లో? మొదట్లో ఒక 4 ఎకరాల్లో స్టార్ట్ చేసాం. మొదట్లో 4 ఎకరాల్లో సిఎం రెడ్డి వెరైటీని అయితే పెట్టారు. అప్పుడు ఎలా ఉంది సార్ దిగుబడి? దిగుబడి బాగానే ఉంది. అది మనకు ఎకరాకి 10 నుంచి 12 టన్నులు వస్తుంది. ఎకరాకి ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది మీకు ఎకరానికి? ఇప్పుడు మనకు 3వ సంవత్సరం, 2వ సంవత్సరం తర్వాత మనకు 10 నుంచి 12 టన్నులు వచ్చింది. ఓకే, పెట్టిన మొదటి సంవత్సరం ఒక 4 టన్నుల వరకు వచ్చింది. ఇది పెట్టిన మొదటి సంవత్సరంలోనే, అంటే నవంబర్లో పెట్టాము. నవంబర్లో పెడితే లాస్ట్ మూమెంట్ లో మనకు ఒక 2 టన్నుల వరకు వచ్చింది. మొత్తం మీద 4 ఎకరాలు? మొత్తం 4 ఎకరాలు. అంటే ఫస్ట్ మేము ఇనిషియల్ ఒక 1.5 ఎకరా 30 గుంటలతో స్టార్ట్ చేసినాము. అది స్టెప్ బై స్టెప్ ఇయర్లీ పెంచుకుంటూ వచ్చారు. ఓకే, ఇప్పుడు మీరు ఈ వెరైటీ ఇప్పుడున్న మనం ఉన్న ఈ ఫామ్ లో, ఈ ఎకరంలో, ఇది ఎకరం 2 ఎకరాలు? ఇది 2 ఎకరాలు. ఈ 2 ఎకరాలు ఏం వెరైటీ ఇది? ఈ వెరైటీ వచ్చేసి మనకు జైనా రెడ్ జంబో. ఓకే, ఇది మనకు కర్ణాటక నుంచి తీసుకొచ్చాము. తీసుకొచ్చారా? ఎందుకంటే ఈ సైజ్ కూడా 1/2 kg పైనే ఉంది సైజ్. ఒక్కొక్క కాయ వచ్చేసి చూస్తే 1/2 kg పైనే ఉన్నాయి ఒక్కొక్కటి కాయ. అదే, ఈ వెరైటీ మీరు తీసుకురావాలనే ఐడియా మీకు ఎలా వచ్చింది? అంటే మేము వెళ్ళి చూసినాము. ఇక్కడ మేము ఒక ఫామ్ విజిట్ చేసినాము. అక్కడ మాకు చాలా బాగా అనిపించింది. ఒక చెట్టుకు ఇప్పుడు 10 కాయలు ఉంటే అందులో 8 కాయలు మినిమం 1/2 kg, 500-600 గ్రామ్స్ వస్తుంది. అది మేము అప్పుడు చూసినప్పుడే వెరైటీ పెట్టాలని అప్పుడే ఫిక్స్ అయ్యి తీసుకొచ్చినాము. ఈ వెరైటీ పెట్టి ఎన్ని సంవత్సరాలు? ఇది మనకు 2వ సంవత్సరం. ఇది 2వ సంవత్సరంలో ఇంత క్రాప్ వచ్చిందా? ఇది ఎకరానికి ఎన్ని టన్నులు వచ్చినాయి? తీసారా క్రాప్ ఇప్పుడేనా? ఈ రోజేనా? మనకు లాస్ట్ ఇయర్ ఒక 3 టన్నులు వచ్చింది ఎకరానికి, ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మనకు వచ్చేసి 14 నుంచి 16 టన్నులు ఈజీ ఎక్స్పెక్ట్ చేస్తాం ఎకరానికి. ఓకే, ఎన్నిసార్లు కటింగ్ ఉంటుందండి ఇది? ఇది మనకు ప్రతి 15 రోజులకి ఒక కటింగ్ వస్తుంది. మనకు ఇది ఫ్రూట్ మే స్టార్టింగ్ లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. మే నుంచి నవంబర్ వరకు, అంటే 6 months లో ప్రతి 15-20 days ఒకసారి మనకు కటింగ్ అనేది వస్తుంది. మామూలుగా సిఎం రెడ్ వెరైటీ కావచ్చు, అమెరికన్ బ్యూటీ కావచ్చు, అవి వచ్చే ఫ్రూటింగ్ వచ్చేటప్పుడు ఈ సేమ్ అదే మంత్ లో ఫ్రూటింగ్ వస్తుందా? వాటికి ఏమైనా డిఫరెంట్? ఇప్పుడు మనకు మిగిలిన వెరైటీలతో కంపేర్ చేస్తే సియామ్ రెడ్ కానీ, అమెరికన్ బ్యూటీ కానీ, మొరాకన్ రెడ్ కానీ, అదంతా ఒకసారి ఫ్లవర్ వస్తుంది, ఒకేసారి ఫ్రూట్ అవుతుంది. మార్కెట్ లో ఒకసారి ఫ్రూట్ వస్తుంది. ఈ వెరైటీ వచ్చేసి అట్లా కాదు. ఇది మనకు గ్యాప్ లో వస్తుంది. ఫ్లవర్ అనేది కూడా ఒక 5-6 days గ్యాప్ తో వస్తుంది. ఫ్రూట్ అనేది కూడా మనకు మార్కెట్ లో ఫ్రూట్ లేని టైంలో వస్తుంది. ఇంకోటి మనకు మార్కెట్ లో కూడా బెస్ట్ ప్రైస్ వస్తుంది. ఎంత పడుతుంది సార్ ఈ రోజు మార్కెటింగ్? ఇప్పుడు ఈ రోజు మనం మార్కెట్ కి కాల్ చేస్తే వాళ్ళు 145 రూపీస్ ఉంది ప్రెసెంట్ రేట్. రేపు ఇంకా పెరగచ్చు. ఫ్రూట్ లేకపోతే ఇంకా మనకు 150-160 హోల్సేల్ గా మనం సేల్ చేయొచ్చు. ఇది స్వీట్ లెవెల్ ఎలా ఉంది కంపేర్ టు సిఎం రెడ్డి కావచ్చు, అమెరికన్ బ్యూటీ కావచ్చు? స్వీట్ లెవెల్ ఎంత ఉంటుంది? స్వీట్ లెవెల్ సేమ్ ఉంది, ఈక్వల్ ఉంది సియామ్ రెడ్ కి. ఇది సియామ్ రెడ్ ఏంటంటే లైట్ పింక్ ఉంటది, ఇది డార్క్ కలర్ ఉంటది, కొంచెం రెడ్ మిక్స్ అయి ఉంటది. రెడ్ పింక్ మిక్స్ అయి ఉంటదా? పింక్ డార్క్ కనిపిస్తుంది లోపల పల్పు. ఓకే, వీటి మొక్కలు పెట్టేటప్పుడు మొదట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మొక్కలు పెట్టినప్పుడు ఫస్ట్ మనము ఇది ఎరువు వేసుకున్నాము. ఇది పశువుల ఎరువు. ఒక పోల్కి మనము 20 kgలు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత డ్రిప్ అంతా సెటప్ చేసుకోవాలి. డ్రిప్ సెటప్ చేసుకొని మొక్కలు పెట్టేస్తే. ఎరువు అంటే ఏది? వర్మి కంపోస్ట్? లేదు, ఇది మన పశువుల ఎరువు, ఆవులది, గోశాల నుంచి ఇచ్చినాము.
దాన్ని దిబ్బల్లాగా వేసుకోవాలి దీని మీద మొత్తం ఇట్లా పాదుల్లాగా తీసి వేసుకొని మట్టి కప్పి మొక్క పెట్టేస్తే ఇంకా సేమ్ ఒక స్తంభానికి 4 మొక్కలు. మొక్కలు. ఓకే, ఎకరానికి 1200 మొక్కల? ఎకరానికి 2000 మొక్కలు వస్తాయి. ఎకరానికి 2000 మొక్కలు పడుతున్నాయి. ఇప్పుడు దిగుబడి వచ్చింది కాబట్టి ఒక పోల్కి ఎన్ని కేజీల దాకా వస్తున్నాయి సార్ యావరేజ్? ఒక పోల్కి మనకు ఇట్లా క్రాప్ ఉంటే మనకు 4 to 5 kg పక్కా వస్తుంది. 4 to 5 kg పక్కా వస్తుంది. ఒక ఫ్రూట్ నీకు 1/2 kg వేసుకోండి, ఒక 10 కాయలు ఓకే ఒక 5 kg వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ వెరైటీ ఎండకి తట్టుకుంటుందన్న? తట్టుకుంటుందండి. మనము కర్ణాటక వెళ్ళినాము, అక్కడ కంప్లీట్ వెదర్ వాళ్ళకు 30-35 క్రాస్ కాదు సమ్మర్. అవును. ఇక్కడ మనకు వచ్చేసి తెలంగాణలో మనకు 40-42 వరకు కూడా వెళ్ళింది ఈసారి లాస్ట్ సమ్మర్. అని ఏం ప్రాబ్లం అయితే ఏం కాలేదు. అంటే అప్పుడు మామూలుగా అయితే కొన్నిటికి ఏమవుతుందంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు తెగులు లాగా వస్తుంది. అలాంటి తెగులు ఏమన్నా వచ్చిందా? తెగుళ్ళు అయితే ఏం రాలేదు. వీటిలో ఎక్కువ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి మీరు ఈ 5 సంవత్సరాల్లో డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ లో ఎక్కువ ఎదుర్కొన్న సమస్య? డ్రాగన్ లో వచ్చేది మనకు ఫ్లవరింగ్ స్టేజ్ లో మనకు చీమలు ఒకటి వస్తుంది. ఇంకా నీకు కింద వీడు గడ్డి ఉన్నప్పుడు పురుగు ఒకటి అటాక్ అవుతుంది. ఇది మనకు ఈ కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. అసలు మీ ఫామ్ మొత్తం మేము చూసాం కదా, గడ్డి ఎక్కడా లేదు, మొత్తం నీట్ గా మనం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మధ్యలో ట్రాక్టర్ వెళ్తుంది. రూటవేటర్ ఇస్తాము, చెట్ల దగ్గర లేబర్ ని పెట్టి తీపిస్తాం. ఓకే, వాటరింగ్ ఏ విధంగా ఇస్తున్నారు? వాటరింగ్ ఇప్పుడు మనకు మామూలుగా ఫ్లవరింగ్ టైంలో మనకు 4-5 days కి ఒకసారి ఇస్తాము. ఓకే, కాయ స్టేజ్ లో ఉన్నప్పుడు. వర్షం పడితే అది కూడా అవసరం లేదు. ఇక మనకు నాన్ సీజన్ ఫ్రూట్ లేనప్పుడు మామూలుగా వీక్లీ 10 days కి ఒకసారి ఇస్తే సరిపోతుంది, ఒక 1-2 hours. మెయిన్ గా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే రైతులు, ఇక మార్కెట్ పడిపోయింది, డ్రాగన్ ఫ్రూట్ పని అయిపోయింది అనేసి అంటున్నారు. మరి మీరేమో ఇప్పుడు దీంట్లో ఈ వెరైటీకే రేట్ ఎక్కువ ఉంది అనేసి అంటున్నారు. మీరు ఏం చెప్తారు దీని గురించి, మార్కెటింగ్ గురించి? ఫ్రూట్ రేటు ఏం పడిపోలేదు. ఫ్రూట్ రేట్ ఇంకా డిమాండ్ పెరుగుతుంది ఫ్రూట్ కి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తో గత 3 సంవత్సరాల నుంచి కంపేర్ చేస్తే ఫ్రూట్ అనేది తినే వాళ్ళు ఎక్కువైపోతుండ్రు మార్కెట్ లో. ఇయర్ కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి ఫ్రూట్ కి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఫ్రూట్ అనేది ఎక్కడ ఆగట్లేదు. మేము ఒక 2 months నుంచి కాన్స్టెంట్ ఉంది రేటు. 110 రూపీస్ 120 రూపీస్ మార్కెట్ హోల్సేల్. అంటే చెప్తున్నారు ఏమిటంటే రేపు రేటు పడిపోబోతుంది, ఇంకా డ్రాగన్ వేయొద్దని కూడా కొంతమంది ఒక రకమైన ప్రచారం చేసుకొస్తున్నారు కదా. వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు. ఇది ఏంటంటే వెదర్ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఇప్పుడు మన 3 states తీసుకోండి. ఇప్పుడు ఒక దగ్గర వర్షాలు ఉంటాయి, ఒక దగ్గర ఉండవు. ఇప్పుడు మన ఏరియాలో ఇప్పుడు కంపేర్ చేస్తే ఆంధ్ర, కర్ణాటకతో కంపేర్ చేస్తే తెలంగాణలో ఇప్పుడు ప్రొడక్షన్ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మనకు 10 days 1 weekly ఒక వర్షం అన్న పడుతుంది. అటు గుంటూరు, చిత్తూరు అటు సైడ్ వర్షాలు లేవు అసలు. ఫ్రూట్ డిమాండ్ అనేది ఇప్పుడు అక్కడ ఫ్రూట్ లేనప్పుడు ఈ ఫ్రూట్ అక్కడ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోతుంది, కర్ణాటకలో రిక్వైర్మెంట్ ఉంటే కర్ణాటక వెళ్ళిపోతుంది. ఇప్పుడు మామూలుగా ఒకవేళ మేబీ రేటు డౌన్ అయినా కానీ ఒక 50 రూపీస్ కంటే తగ్గదుగా? 50 రూపీస్ అయినా మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపాయలు అమ్మింది ఫ్యూచర్ లో, నెక్స్ట్ ఇయర్ 50 రూపాయలు 60 రూపాయలు అమ్మినా నీకు ఎకరాకి ఒక 10 టన్నులు వస్తే 5 నుంచి 6 లక్షలు గ్యారంటీ ఇన్కమ్ 1 acreకి. 5 నుంచి 6 లక్షలు ఒక ఎకరానికి. అంటే వేసిన 3 సంవత్సరాల తర్వాత అంతేనా? 2వ సంవత్సరం నుంచి వచ్చేస్తుంది. 3వ సంవత్సరం పెట్టుబడి వెళ్ళిపోతుంది నీకు. అంటే ఒకవేళ ఫ్యూచర్ లో రేటు డౌన్ అయిపోయినా కానీ. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వెరైటీ మొక్కలు కావాలంటే ఇస్తారా? ఇస్తామండి. ఈ అక్టోబర్ తర్వాత ఫ్రూటింగ్ అయిపోయినాక ప్లాన్ చేస్తున్నాం నర్సరీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా బెనిఫిట్ కావాలి. అంటే ఇప్పుడు మీరు ఈ వెరైటీనే అందిస్తారు వాళ్ళకి? ఇది ఉన్నాయి 2 varieties ఉన్నాయి. అది ఇది. ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు చెప్పాలి? వాళ్ళు ఫామ్ అంతా రెడీ చేసుకున్నాక మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, లేకపోతే ఒక 1 month ముందే మీకు చెప్పి అడ్వాన్స్ చేసుకోవచ్చు? ఒకవేళ పెట్టాలని ప్లాన్ ఉంటే, ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కొత్త వాళ్ళు పెట్టాలనుకుంటే ఇట్లా సజెషన్స్ కూడా ఇస్తాము. దాని ప్రకారం మొక్కలు కావాలన్నా కానీ ముందుగానే మీకు కాల్ చేస్తే మీరు చెప్తారా ఏ టైంలో మీకు మొక్కలు మీరు అందించగలరో వాళ్ళకి చెప్తాం. ఇప్పుడు కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలనుకున్న యువ రైతులకి మీరు ఏం చెప్తారు? ఈ రంగంలోకి రావచ్చు అంటారా? లాభాలు వస్తాయా?
అంటే అందరూ ఏంటంటే లక్షల్లో లాభాలు అనేసి దిగుతున్నాం, దిగాక మళ్ళీ మాకు మార్కెటింగ్ అవ్వట్లేదు, మెయిన్ మార్కెటింగ్ చెప్తున్నారు. ఇంకొకటి వచ్చేసరికి ఫ్రూటింగ్ అనేది సైజు కరెక్ట్గా రావట్లేదు అంటారు, ఫ్రూట్ సైజ్ కరెక్ట్గా రావట్లేదు అంటారు. అంటే రైతు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు? ఆ ఫ్రూట్ మొక్క సెలక్షన్లోనా లేకపోతే మార్కెటింగ్ చేసుకునే దాంట్లోనే ఇబ్బంది పడుతుంది? దేంట్లో ఇబ్బంది? మొక్క సెలక్షన్లో చాలా ఏంటంటే తక్కువ రేట్కి తెచ్చుకుంటున్నారు ప్లాంట్స్ ఎక్కడో వెళ్ళి, అది అక్కడ మెయిన్ మైనస్ అవుతుంది రైతు. ఏంటంటే ఫస్ట్ చూడాలి ఫార్మ్స్, ఒక 4 ఫార్మ్స్ చూడాలి, ఎక్కడ బెస్ట్ వెరైటీ ఉందనేది చూజ్ చేసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటి మార్కెట్ ఎట్లా ఉంటది అనేది ఒకసారి మా బ్రదర్ మాట్లాడదాం ఒకసారి అండి. నా పేరు రవీందర్ రెడ్డి గారు. మీ బ్రదర్ మీరందరూ కలిసి చేసుకుంటున్నారా ఉమ్మడిగా? బ్రదర్, తమ్ముడు, నేను, ముగ్గురు ఉమ్మడి సాగు, ఉమ్మడిగా డ్రాగన్ సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వెరైటీ మీ బ్రదర్ ఏదైతే చెప్పాడో, ఈ కొత్త వెరైటీ వేసామో అప్పటి నుంచి మాకు మంచి సైజులు వస్తున్నాయి అంటారు. ఇప్పుడు ఈ వెరైటీ రైతులు వేస్తే ఎలాంటి నెలలు వేసే వాళ్ళకి, అంటే వెదర్ని బట్టి వేసుకోవాలా లేకపోతే ఎండ ఎక్కువ నెలలు వేయొద్దా, లేకపోతే ఏ నెలలోనే సెట్ అవుతుందా? ఏ నెలలైనా సూటబుల్. ఏ నెల? ఓకే. అంటే ఎప్పుడు వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు. ఓకే. ఎలా ఉంది సార్ ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు అనేది? మీకు ఎలా ఉంది? ఈ 5 సంవత్సరాల అనుభవంలో మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే మీరు ఎంత పెట్టుబడి పెట్టాడు? ఎన్ని ఎకరాలు ఇది? ఇది మొత్తం 2 acres. 2 acres. అక్కడ 4 acres, అక్కడ 4 acres, మొత్తం 10 acres. 10 acres. మీరు ఎంత ఈ 2 acres ఈ కొత్త వెరైటీ గురించి చూసుకుందాం ఇప్పుడు. ఈ 2 acres కి మీకు ఎంత పెట్టుబడి అయింది సార్? ఈ 2 years 8 లక్షలు అయింది. 8 లక్షలు అయింది. ఎకరానికి 4 lakhs. 8 lakhs అయింది. ఈ రిటర్న్స్ ఎప్పుడు కాసిస్తున్నారు? వచ్చాయా, వస్తాయా? అంటే ఇప్పటికీ అయిపోయిందండి, ఈ కటింగ్ కడుపు అయిపోయింది. ఈ రోజు కటింగ్ తో అయిపోతుంది, 8 lakhs అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ నుంచి లాభాలు వస్తాయి అంటారు. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ ఫ్రూట్? ఈ మొక్కలు అంటే మనకు 20 సంవత్సరాలు అని చెప్పారు. ఈ వెరైటీ కూడా 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు వస్తుంది అని అంటుండ్రు. ఇక మనం సాగు చేస్తే తెలియాలి. ఇప్పుడు రేపు ఫ్యూచర్ లో మార్కెట్ రేట్ అనేది డౌన్ అవుతుంది అంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? మార్కెట్ రేటు డౌన్ అయినా మనకు 50 రూపీస్ 60 రూపీస్ అమ్మినా మనకి ఎకరానికి 10 నుంచి 12 టన్నులు వెళ్తే ఎకరానికి 5 నుంచి 6 లక్షలు వస్తాయి. 10-12 టన్నులు వస్తాయి అంటారా? మా దగ్గర వస్తుంది కదా, సీఎం రెడ్డి ఎయిట్నేమ్ వస్తుంది. దానికంటే ఏమన్నా ఇంకా కొద్దిగా పెరుగుతుంది అని అనుకుంటున్నాను. ఓకే. సీఎం గతంలో మీరు పెట్టిన సీఎం రెడ్డికి కూడా ఎకరానికి 11-12 టన్నులు అయినాయి. ఓకే. వీటికి ఎలాంటి రోగాలు వస్తాయి ఎక్కువగా? ఇక రోగాలు అంటే కొద్దిగా అప్పుడప్పుడు చీమలు, కొద్దిగా ఫంగస్ వస్తే కొద్దిగా లైట్ గా మందు కొట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే. ఇక అంతే. మిగతా ఎరువు పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి ఎరువు వేసుకోవాలి, పేడెరువు, కోడెరువు 2. ఓకే. మీకు ఇక్కడ ఈ తెలంగాణ గవర్నమెంట్ సబ్సిడీలు ఏమైనా ఉంటాయా? ఈ సబ్సిడీ డ్రిప్ లేదు. మొక్కలకు కూడా అప్పుడు ఫస్ట్ వస్తుంది అన్నారు, మనకు పెట్టుకున్నామని ఏం రాలేదు. ఒక 30,000 మాత్రం వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడు. ఓకే. ఇప్పుడు ఏం లేదు. ఓకే. ఈ వీటి మార్కెటింగ్ విషయంలో ఏమైనా ఇబ్బందులు పడ్డారా సార్? ఏం లేదు ఇబ్బంది. డైరెక్ట్ అంటే మార్కెట్ తీసుకుపోతుంటే ఇక్కడికే వచ్చేవాళ్ళు వరకు. అంటే మార్కెట్ ఈసారి రేట్ మంచిగా ఉంది కాబట్టి మొత్తం మార్కెట్ వాళ్ళే డైరెక్ట్ పోయిన సంవత్సరం కంటే మార్కెట్ ఈసారి ప్రైస్ 20-30 రూపాయలు ఎక్కువ. ఓకే. ఇప్పుడు మొక్కలు కావాలంటే మీరు అందిస్తారా వాళ్ళకి? అంటే ఎన్ని రోజుల ముందు చెప్పాలి? టైం ఉంటది మా దగ్గర. అంటే 2 నెలల ముందు చెప్తే మనం మొక్కలు రెడీ చేసి ఉంచుతారు. ఇప్పుడు బేసిక్ గా అందరు చెప్పేది ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ అనేది చెప్పినంత ఈజీ కాదు, లాభాలు రావటం కష్టం ఉంటది. అలాగే ఒక్కోసారి రేట్లు పడిపోతాయి, రైతుకు నష్టాలు తప్పితే కష్టం అనేది రాదు. ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఈ పంట వేయాలి అంటున్నారు. కష్టం వస్తుంది, లాభాలు వస్తాయి. వచ్చినప్పుడు తోడుకోవాలి, వెయిట్ చేయాల్సింది. అప్పుడే మనకు పెట్టినాము, అయ్యో డబ్బులు రాలేదు, మేము 5 లక్షలు పెట్టినాము, మాకు 10 లక్షలు రాలంటే అది కాని పని. ఒకసారి రేటు మార్కెట్ లో తగ్గుతుంది, ఒకసారి ఎక్కుతుంది. ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు తగ్గుతుంది, ప్రొడక్షన్ తగ్గినప్పుడు రేట్ ఎక్కువ ఉంటది. మొన్న మొత్తం సీఎం రేట్ మొన్న 120, 110, 100 అమ్మింది. ఇవాళ సీఎం రేట్ అయిపోయింది, ఇది ఉంది. ఇవాళ 150 వరకు పోతుందని అనుకుంటున్నాం మేము మార్కెట్. ఇప్పుడు అందరూ కొంతమంది అయితే టెల్లిస్ విధానం చేస్తున్నారు కదా, మీరు ఎందుకు? ఇంకా మేము కూడా చేశారా? ఓకే. దానికి దీనికి ఏంటి తేడా ఏంటంటారు? ఇక ట్రెల్లిస్ లా మొక్కలు ఎక్కువ పడితే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది అని తెంపడానికి ఇబ్బంది అవుతుంది. తెంపడానికి మొత్తం అల్లుకుంటాయి కదా, ఆ మధ్యలో చందుల్లో కాయలు వస్తాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది తెంపడానికి. ఇదైతే ఈజీగా అయితే చుట్టూ తిరిగి తెంపవచ్చు. ఓకే. కలుపు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు? కలుపు విషయంలో అంటే ఇప్పుడు మామూలుగా ట్రాక్టర్ రూటర్ కొడుతున్నాం, ఓకే, కూలీలను పెట్టి కల్పించుకోవచ్చు. అప్పుడప్పుడు కూలీలు దొరకనప్పుడు కూడా గడి మందులు ఉన్నాయి, స్ప్రే చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు అంతర పంట కింద ఏమన్నా వేసుకోవచ్చు? ఏం వేసుకోవద్దు, ఇబ్బంది అంటారా? ఎందుకంటారు?
ఇక గడ్డి ఎక్కువ వస్తుంది అంతర పంటలు వేసుకుంటే. అంటే ఏదైనా కింద కలుపు ఇప్పుడు బీర తీగలు బెండ ఏది పెట్టే అవసరం ఏది పెట్టుకున్నా ఇబ్బందికరమే. ఏది పెట్టదు, ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలు, ఇక మధ్యలో ఏమొద్దు కలుపు వస్తుంది, ఇబ్బంది పడతారు రైతు. ఓకే. అంటే ఏంటి బలం ఏమన్నా అవి లాక్కుంటే ఏం లాక్కున్నా అంత గడ్డి మొత్తం ఓకే గడ్డి వచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ ఫ్రూట్ సైజ్ రావడానికి మీరు ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నారు? జాగ్రత్తలు అంటే మామూలుగా ఫస్ట్ లేరు కోడేరు కలిపి 2 కలిపి మిక్సింగ్ చేసి పోస్తున్నాం. చెట్టుకి 20 నుంచి 30 కేజీల వరకు వస్తుంది ఒక పాత, అంటే ఒక స్తంభానికి. ఒక స్తంభానికి ఎన్ని కేజీలు పోతారు? 20 నుంచి 30 కేజీలు వస్తుంది. 20 నుంచి 30 కేజీలు సంవత్సరానికి ఒకసారి? సంవత్సరానికి ఒకసారి ఫిబ్రవరి మార్చిలో వస్తుంది పోస్తారు. పాతులు తీసి పాతుల్లో పోసి కప్పేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. ఇంక మధ్యలో చేసేది ఏమి లేదు. మామూలుగా ఫ్రూట్ వచ్చినప్పుడు పొటాషి డిఏపి అని వేసుకోవచ్చు, అవి వేసుకుంటారు. అది బలం కోసం కాయ దొడ్డు అయితే సైజ్ వస్తుంది, కలర్ వస్తుంది. అయితే మార్కెటింగ్ పరంగా అయితే మీకైతే ఇబ్బందులు ఏమి లేవు అంటున్నారు? ఇబ్బంది ఏమి లేదు, ఫ్రూటింగ్ అయితే బాగానే ఉంది అంటున్నారు. ఇదైతే కొత్త వెరైటీ. ఈ వెరైటీ పేరు ఇంకోసారి చెప్పండి సార్. ఇది జంబో రెడ్ జంబో వెరైటీ. రెడ్ జంబో వెరైటీ అయితే ఈ 2 years నుంచి అయితే ఈ బ్రదర్స్ ముగ్గురు సాగు చేస్తున్నారు. అంతే లాభాలు అయితే బాగానే ఉన్నాయి అంటున్నారు. సైజు కూడా 1/2 kg పైనే వస్తుంది అంటున్నారు. అంతేకాదు ఎటువంటి మార్కెటింగ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అంటున్నారు. ఎందుకంటే ఫ్రూట్ సైజు ఉంది మన దగ్గర, టేస్ట్ ఉంది, వాళ్ళే మన దగ్గరకు వచ్చి మార్కెటింగ్కి వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తున్నారు. ఇప్పటికైతే ప్రాబ్లం అయితే లేదు. ఫ్యూచర్లో ఒకవేళ 50 రూపాయలు 60 రూపాయలకు వచ్చినా కూడా రైతుకి ఎటువంటి నష్టం అయితే ఉండదు. ఎకరానికి 11 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి అయితే వస్తుంది అంటున్నారు. ఆ దిగుబడిని 50-60 రూపాయలు క్యాలిక్యులేట్ చేసుకుని 5-6 లక్షల వరకు వస్తుంది అంటున్నారు. ఇప్పుడైతే కిలో వచ్చేసి 140 రూపాయల వరకు ఉంది, దిగుబడి వచ్చేసి 11-12 టన్నులు అయితే వస్తుంది అంటున్నారు. మరి మీకేమైనా పూర్తి సమాచారాలు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ సార్ నెంబర్ మీకు ఇస్తాను, వాళ్ళకి కాల్ చేయొచ్చు. అంతేకాదు మొక్కలు కావాలనుకుంటే మీరు ముందుగానే కాల్ చేసి చెప్తే వాళ్ళు మీకు ఆర్డర్ ఎన్ని కావాలని చెప్తే అడ్వాన్స్ ఇస్తే దాన్ని బట్టి మొక్కలన్నీ రెడీ చేసి ఉంచుతారు. మీకు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. సరే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.